హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కోటేశ్వరరావు విరచిత అంశంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం పర్యవసానాలు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రపంచ యుద్ధ సమాచారంగా వినిపిస్తాను, వినండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం పర్యవసానాలు కోటేశ్వరరావు విరచితం. ఇక వినండి. నాటో కూటమి దేశాలు అవి సృష్టించిన ఉక్రెయిన్ సంక్షోభం అక్షరాల 1196వ రోజులో ప్రవేశించింది. ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియదు. ఆదివారం నాడు రష్యా గడ్డ మీద ఆపరేషన్ స్పైడర్ వెబ్, అదే సాలెగూడు పేరుతో ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ల దాడిలో భారీ మొత్తంలో నష్టం చేకూర్చినట్లు జెలెన్స్కీ ప్రకటించాడు. దాన్ని ఉగ్రవాద చర్యగా వర్ణించిన రష్యా ప్రతిగా వెంటనే పెద్ద ఎత్తున దాడి చేసింది. ఉక్రెయిన్ చర్య మీద మంగళవారం నాడు ఇది రాసిన సమయానికి అటు డొనాల్డ్ ట్రంప్ వైపు నుంచి ఇటు వ్లాదిమిర్ పుతిన్ నుంచి ఎలాంటి స్పందన వెలువడలేదు. దాడి గురించి ఉక్రెయిన్ తమకు ఎలాంటి ముందస్తు సమాచారము ఇవ్వలేదనే ఒక్క మాట మాత్రమే అమెరికా అధ్యక్ష భవనం నుంచి వెలువడింది. సోమవారం నాడు టర్కీ నగరమైన ఇస్తాంబుల్లో రెండు దేశాల మధ్య యుద్ధ ఖైదీలు, మరణించిన వారి మృతదేహాల మార్పిడికి సంబంధించిన అవగాహన కుదిరింది. 3 రోజుల పాటు కాల్పుల విరమణ చేస్తామని రష్యా ప్రతిపాదిస్తే బేషరతుగా అంగీకరించాలని ఉక్రెయిన్ చేసిన ప్రతిపాదనను పుతిన్ దూతలు తిరస్కరించారు. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. యుద్ధం అన్న తర్వాత రెండు వైపులా నష్టం ఉంటుంది. 3.5 ఏళ్ల రష్యా మిలిటరీ చర్యలో ఉక్రెయిన్ ఇప్పటి వరకు కోల్పోయిన ప్రాంతం ఇతర వాటితో పోల్చితే ఆదివారం నాటి రష్యా నష్టం పెద్దదేమీ కాదు. ఉక్రెయిన్ దాడిని అవకాశంగా తీసుకొని పశ్చిమ దేశాల పండితులు రష్యన్ సామర్థ్యం గురించి కథనాలు వండి వారుస్తున్నారు. ప్రచార దాడికి పూనుకున్నారు. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైబీరియాతో సహా రష్యా భూభాగంలోని ఉక్రెయిన్ డ్రోన్లకు ఎలా పంపింది, ఏకకాలంలో 5 వైమానిక స్థావరాల మీద ఎలా దాడి చేసింది అన్నది ఇంకా బహిర్గతం కావాల్సి ఉంది. ఈ పథకాన్ని రచించేందుకు తమకు 18 నెలలు పట్టిందని జెలెన్స్కీ చెప్పుకున్నప్పటికీ పశ్చిమ దేశాలన్నింటి ఉమ్మడి హస్తం దీని వెనుక లేకుండా ఉక్రెయిన్కు అంత శక్తి లేదు. అంతర్గతంగా రష్యాలో కొందరు చేతులు కలిపిన కారణంగానే డ్రోన్ల రవాణా జరిగిందన్నది ప్రాథమిక సమాచారం. రష్యా పత్రిక మాస్కో టైమ్స్ కథనం సారాంశం ఇలా ఉంది. ఉక్రెయిన్ నగరాల మీద బాంబులు వేసేందుకు ఉపయోగించే బాంబర్లు రాడార్ విమానాన్ని ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ చెప్పిన దాన్ని నిర్ధారించుకోవాల్సి ఉంది. వీటిలో 10 కంటే తక్కువే మిలిటరీ సర్వీసులో ఉన్నాయి. మరో 2ంటిని 2024లో ఉపరితలం నుంచి ప్రయోగించే క్షిపణులతో ఉక్రెయిన్ కూల్చివేసింది. 3.5 సంవత్సరాల్లో ఇది రష్యాకు 3వ పెద్ద దెబ్బ. చెక్కపెట్టెల్లో 117 డ్రోన్లను ఉంచి రష్యా ట్రక్కుల్లోనే రహస్యంగా తరలించామని, రిమోట్ కంట్రోల్తో చెక్కపెట్టెల మూతలను తొలగించి డ్రోన్లతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ పేర్కొన్నది. వైమానిక కేంద్రాల సమీపం నుంచి వాటిని ప్రయోగించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పింది. 3 కేంద్రాల మీద జరిగిన దాడిని తిప్పికొట్టినట్లు పేర్కొన్నది. పర్యవసానాలు రష్యన్ మిలిటరీ సామర్థ్యాన్ని అంచనా వేయటం ఈ దశలో కష్టం. ఇది మాస్కో టైం మరుసటి రోజు విశ్లేషణ. ఉక్రెయిన్ దాడి మీద రష్యా ఎలా స్పందిస్తుందోనని
ప్రపంచమంతా ఎదురు చూస్తున్నది. రష్యన్ మిలిటరీ వైమానిక పెద్ద డ్రోన్ల దాడిని ఎలా ఎదుర్కోవాలా అన్న దాని మీదే భద్రత గురించి దృష్టి సారించింది తప్ప భూమి మీద నుంచి డ్రోన్లను ప్రయోగించి దెబ్బతీసే ఎత్తుగడల గురించి కేంద్రీకరించలేదన్నది ప్రాథమికంగా కనిపిస్తున్నది. తక్కువ ఎత్తులో సమీపం నుంచి దాడి చేసే చిన్న డ్రోన్ల గురించి దృష్టి సారించలేదు. ఇది ఒక్క రష్యాకే కాదు, యావత్ ప్రపంచానికి ఒక మిలిటరీ గుణపాఠం. మాస్కోలోని ప్రధాన గూఢాచార కార్యాలయం సమీపం నుంచే స్పైడర్ వెబ్ కమాండ్ సెంటర్ను ఏర్పాటు చేసి రిమోట్ కంట్రోల్తో పని చేయించారని చెబుతున్నారు. నిర్ధారించుకోవాల్సి ఉంది. ఈ దాడి తరువాత పుతిన్పై ట్రంప్ పట్టు పెరుగుతుందని కొందరు భావిస్తున్నారు. ఇప్పటి వరకు రష్యాకు అనుకూలంగా పరిస్థితి ఉందని వేసిన అంచనాలను సవరించుకోవాలని సూచిస్తున్నారు. అందువలన రష్యా డిమాండ్ చేస్తున్న షరతులతో ఒప్పందానికి అంగీకరించే అవకాశం ఉండదు అని సూత్రీకరిస్తున్నారు. ఇంతకు ముందే ఆ షరతులకు ట్రంప్ అంగీకరించలేదని, ఇప్పుడు మరింతగా వైఖరి గట్టిపడుతుందని అంటున్నారు. దాడికి ముందే గత కొద్ది రోజులుగా రష్యా మీద మరింత కఠిన వైఖరి తీసుకోవాలని, ఆంక్షల తీవ్రతను పెంచాలనే ఒత్తిడి ట్రంప్ మీద వస్తున్నది. ఐరోపా దేశాలు బహిరంగంగానే చెప్పాయి, పుతిన్ స్వయంగా కాల్పుల విరమణకు అంగీకరించకపోతే కొత్త ఆంక్షలను అమలు జరుపుతామనే సందేశాన్ని పంపగలడని విశ్లేషకులు చెబుతున్నారు. నాటో ప్రధాన కార్యాలయంలో అమెరికా రక్షణ మంత్రి పేట్ హెగ్సేత్ ఫిబ్రవరిలో మాట్లాడుతూ 2014కు ముందు కలిగి ఉన్న ప్రాంతాలన్నీ తిరిగి వస్తాయని ఉక్రెయిన్ భావించటం వాస్తవ విరుద్ధమన్నాడు. ఇప్పుడు ధ్వంసం చేశామని చెబుతున్న ఫైటర్లు రష్యా దగ్గర ఉన్న వాటిలో ఒక చిన్న భాగమే. రష్యా మిలిటరీ బలగంతో పోల్చితే ఉక్రెయిన్ ఏమాత్రం పోల్చడానికి లేదు. అయినప్పటికీ 3.5 సంవత్సరాలుగా అది నిలిచి ఎదిరిస్తున్నది. కొందరు చెబుతున్న దాని ప్రకారం ఉక్రెయిన్ తన సమాచారం మొత్తాన్ని మైక్రోసాఫ్ట్కు తరలించింది. దాని క్లౌడ్ సేవలను ఉపయోగించుకుంది. పలు పశ్చిమ దేశాలు సమన్వయం చేసుకొని రష్యా మీద సైబర్ దాడులు జరిపాయి. ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్ లింక్ను అందజేసింది. ఇది ఉక్రెయిన్ సమాచార వ్యవస్థలను పటిష్టం కావించింది. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికాతో సహా నాటో దేశాలన్నీ తమ సర్వశక్తులను ఉక్రెయిన్ మీద వడ్డి అనేక విధాలుగా సాయపడ్డాయి. వాటిలో ఆధునిక డ్రోన్ల ఉత్పత్తి ఒకటి. ఇది రష్యా కంటే ఆధునికమైన వాటిని ముందుగానే రూపొందించేందుకు తోడ్పడింది. గూఢాచార సమాచారం, ఆధునిక ఆయుధాల అందచేత వాటి గురించి చెప్పనవసరం లేదు. ఒక చిన్న దేశం రష్యాను ఓడించిందనే ప్రచార దాడికి దాన్ని ఒక సాధనం చేసుకోవాలని చూశాయి. మరోవైపున ఆర్థికంగా ఆంక్షలతో ఎలా దెబ్బతీశాయో చెప్పనవసరం లేదు. ఇంత చేసినప్పటికీ వాటన్నింటినీ రష్యా అధిగమిస్తూ ఇప్పటి వరకు 5వ వంతు ఉక్రెయిన్ భూభాగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగింది. అనేక మౌలిక వ్యవస్థలను ధ్వంసం చేయగలిగింది. నాటో దేశాలు ఉక్రెయిన్ను నిలిపేందుకు ఎంత చేసినా అవి సఫలం కాలేకపోతున్నాయి. ఆయుధాలు ఇచ్చినా వాటిని వినియోగించే నైపుణ్యం ఉక్రెయిన్ మిలిటరీకి లేదు అని తేలింది. అంతేకాదు, అవసరమైన సంఖ్యలో సైనికుల సంఖ్య కూడా లేదు. రష్యాలో ఉన్న రక్షణ ఉత్పత్తుల మౌలిక వ్యవస్థ ఎంతో ముఖ్యమైనది. రోజు రోజుకు రష్యాకు అనుకూలంగా పరిస్థితులు మారటంలో అది కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నది. అయితే తెల్లవారేసరికి రష్యా పైచేయి సాధిస్తుందని అర్థం కాదు. పోరు దీర్ఘకాలం సాగినందున ఉక్రెయిన్కి లభించిన సాయాలన్నీ తాత్కాలికం తప్ప ముఖ్యంగా ఆయుధాలు శాశ్వతం కాదు. ముందే చెప్పుకున్నట్లు అనేక ప్రాంతాలు రష్యా స్వాధీనంలోకి వచ్చాయి. ఇది రష్యాకు అనుకూలతలను పెంచింది. మిలిటరీ జవాన్ల సంఖ్యలో రష్యాదే ఆధిపత్యం. అందువలనే
దాని ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాల మీద పట్టు నిలుపుకుంటుంది. ఉక్రెయిన్కు తగినన్ని బలగాలు లేని కారణంగా రష్యాలో ఆక్రమించుకున్న కుర్స్క్ ప్రాంతాన్ని అది నిలుపుకోలేకపోయింది. అనేక అనుభవాలను చూసిన తర్వాత పుతిన్ సేవలు వ్యూహాన్ని మార్చాయి. పశ్చిమ దేశాలు ఆశించినట్లు ఆంక్షలతో రష్యా కుదేలు కాలేదు. పోరు విషయంలో తటస్థంగా ఉన్నప్పటికీ భారత్, చైనా దాని నుంచి చమురు, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేసి ఒక విధంగా ఆర్థికంగా ఎంతగానో ఆదుకున్నాయి. అవి కూడా లబ్ధి పొందాయి. ఇదొక కొత్త అనుభవం. ఇదండి ఎం కోటేశ్వరరావు అందజేసిన ఈ విశ్లేషణ. రష్యా ఉక్రెయిన్ యుద్ధం పర్యవసానాలు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు ప్రపంచ యుద్ధ స్థితిగతులు అనేటువంటి అంశం కింద వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.